రోహిత్ నాయుడు పట్నం 'బిగ్ బాస్' సీజన్ 10 తెలుగులో బాగా గట్టిగా వినబడే పేరు. ఎందుకంటే ఒక ఫిజికల్ టాస్క్ అయినా, మెంటల్ టాస్క్ అయినా, ఒక ఎండ్యూరెన్స్ టాస్క్ అయినా, ఆఖరికి ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌లో ఫేక్ ఆర్ రియల్ అయినా ఏ టాస్క్ పెట్టినా సరే తనే నంబర్ 1. అలాంటి కంటెస్టెంట్ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తే మనకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటది. మేము కూడా రివ్యూలు చెప్పడానికి కూడా మాకు కొంచెం స్కోప్ ఉంటది. ఈ రోజు పెట్టిన ఫేక్ ఆర్ రియల్ టాస్క్‌లో మాక్సిమం అందరూ ఎఫర్ట్స్ పెట్టి బాగానే పెర్ఫార్మ్ చేశారు. కాకపోతే నాకు నచ్చనిది ఏంటంటే షాలిని గారి ఓవర్ యాక్షన్. అక్కడ ఆల్రెడీ ఆర్కే కొంచెం లోలో ఉన్నాడు. ఏంటంటే టాస్క్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు అనేసి ఒక అలిగేషన్ అయితే ఉంది. అది కూడా నిజమే. కాకపోతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈవిడ షటప్ అని గట్టిగా వచ్చేస్తే తను డౌన్ అయిపోతాడు, తను హైలైట్ అయిపోద్ది అనుకుని ఏదైతే స్ట్రాటజీ వాడి తన మీదకి వెళ్ళింది ఆవిడ మొత్తం రివర్స్ కొట్టి ఈవిడికి నెగిటివ్ అయిపోయింది ఈ రోజు. ఎందుకంటే షటప్ అని అనాల్సిన పనే లేదు. తను పాయింట్ చెప్పాడు, నువ్వు డిఫెండ్ చేసుకో, ఓకే. ఈ రోజు బాగా పర్ఫామ్ చేసింది రాజకుమారి అని రాజకుమారి గారు ఇచ్చారు. కానీ నాకైతే ఈ రోజు ఓవరాల్ గా నచ్చింది అయితే అమన్నం. మీకు ఎవరు నచ్చారో కామెంట్ చేయండి. ఎందుకంటే అమన్నం పాపం చాలా అన్యాయం జరిగింది అమన్కి. దీనికోసం ఒక వీడియో కూడా చేస్తాను నెక్స్ట్. దయచేసి మా ఛానల్ ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్ లో కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి.